హాయ్, హలో, నమస్తే, వనకం, గుడ్ మార్నింగ్, ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. నేను ఏప్రిల్ 3rd and 4th VRMM ప్రోగ్రామ్కి అటెండ్ అయ్యాను. సో ఫ్రమ్ మై చైల్డ్హుడ్ నేను ఎలా ఉండేదాన్నంటే, నేను బాధపడ్డా సరే ఇతరులు సంతోషంగా ఉండాలి అని చెప్పేసేసి ఒక్కొక్క రూపాయి కానీ ఏదైనా సరే అంతే దాచిపెట్టేదాన్ని. నాకంటూ ఏమీ ఉంచుకునేదాన్ని కాకపోతుండేని. అలా అలా పోస్ట్పోండ్ అవుతూ స్కూల్, కాలేజ్, జాబ్, ఈవెన్ జాబ్ కూడా వదిలిపెట్టాల్సి వచ్చింది. అంత దూరం వెళ్ళేసి ఏం చదువుకుంటాం, ఇక్కడే ఉందాము అని చెప్పేసి అలా అయిపోయింది. అండ్ అది అయిపోయిన తర్వాత, మ్యారేజ్ అయిన తర్వాత మా ఆయన క్లారిటీ ఇచ్చేవారు, ఇది ఇలా ఉంటుంది, ఇది ఇలా ఉంటుంది అని. నాకు అర్థం నాకు అర్థం కాలేదు అసలు, ఏంటి ఇలా చేస్తున్నాడని. మళ్ళీ ఏదైనా పాత వస్తువు అయినా సరే పడేసేవాడు, ఇదొద్దు అని. నేను ఇది నా చిన్నప్పటి జ్ఞాపకం, ఇది పోతే అమ్మో నేను ఎట్లా చూసుకోవాలి అని అనుకునేదాన్ని. బట్ అది పడేస్తేనే కదా వేరే వస్తువు వస్తుంది అని ఈ ప్రోగ్రామ్కి వచ్చిన తర్వాత తెలుసుకున్నాను. అండ్ సాక్రిఫైస్ చేస్తే నా బాధ పోతుంది తప్ప నా ఆనందం వాళ్ళకి పోతలేదు అని కూడా తెలుసుకున్నాను. ఇవన్నీ అనుకోవడం ఒక తప్పు, ఇన్ని రోజులు ఈ పొరపాట్లు చేశానని కూడా ఒక అవగాహన వచ్చేసింది. జస్ట్ 2 daysలో నాకు తెలియని ఒక సంతోషం, ఆనందం, ఉత్సాహం నాకు తెలియకుండానే కలిగిపోయింది. ఈ అవకాశం ఇచ్చిన సార్కి, మేడంకి, రవి సార్కి చాలా 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 థ్యాంక్ యూ. ఇంత చెప్పినా నా పేరేంటో తెలుసుకోవాలని మీకు ఉంది కదా. సో నా పేరు శిరీష, నేను నిజామాబాద్ నుంచి వచ్చాను. థ్యాంక్ యూ.